ఒకరోజు గౌతమ బుద్ధుడు అతని యొక్క శిష్యులందరితోని కూడా కలిసి కూర్చుని ఉన్నప్పుడు శిష్యులందరికీ కూడా ఈ రోజు నేను మీకు ఒక చక్కటి కథ చెబుతాను అని చెప్పి గౌతమ బుద్ధుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే చాలా ఏళ్ల క్రితం ఒక మహారాజు ఉండేవాడు. అఖండమైనటువంటి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అనమాట. అతనికి లేనిదంటూ ఏమీ లేదు. దేని గురించి కూడా లోటే లేదు. సర్వ సంపదలు అన్నీ కూడా ఉన్నప్పటికీ సుఖము, సంతోషము, ఆనందంగా మాత్రం ఉండలేకపోతూ ఉండేవాడనమాట. విపరీతమైనటువంటి డబ్బు ఉంది, హోదా ఉంది. అతను ఇలా చిటిక వేస్తే వచ్చే పని వాళ్ళు ఉన్నారు. అతనికి ఏం కావాలన్నా చేసి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఆనందంగా, సుఖంగా, ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటాడు. ఎందుకో ఈ కలత, నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు, సుఖం లేదు, ఆనందం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంటే హఠాత్తుగా ఒకరోజు మిగతా జనాలందరి యొక్క నోటముట కూడా పక్క ఊరిలోకి ఒక సాధువు వచ్చారు అని చెప్పి తెలుసుకున్నాడు. అయితే ఆ సాధువు గురించి వివరాలన్నీ కూడా కనుక్కున్నాడు ఈ మహారాజు. ఆ సాధువు చాలా గొప్పవాడట. ఎవరికి ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలతో అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా ఇట్టే పరిష్కరించి తీర్చేస్తున్నాడట. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్టు మహారాజు అతనికి కూడా ఉపయోగపడతాడు కదా అని చెప్పి ఆ యొక్క సాధువు దగ్గరికి వెళ్ళాడు. అతనికి ప్రణామాలు చేసి నమస్కరించి అతని యొక్క బాధ చెప్పుకున్నాడు. నాకు లేనిదంటూ ఏమీ లేదు. నాకు ఏం కావాలన్నా కూడా నా చుట్టూనే ఉన్నాయి. నా చుట్టూ నాకు కావాల్సినవన్నీ ఉన్నా నేను సుఖంగా, సంతోషంగా మాత్రం ఉండలేకపోతున్నాను స్వామి అని చెప్పి అడిగాడు. దానికి ఆ యొక్క సాధువు, తప్పకుండా దీన్ని నేను పరిష్కరిస్తాను. నేను చెప్పేంత వరకు కూడా నువ్వు ఈ యొక్క ఆశ్రమంలోనే ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. దానికి మహారాజు అంగీకరించాడనమాట. అయితే మొట్టమొదటి రోజు ఈ బాగా విపరీతమైనటువంటి మండుటి ఎండలో అతన్ని నించోపెట్టాడు. అతని యొక్క ఎదురుగుండానే ఈ సాధువు మాత్రం నీడలోకి వెళ్ళి చక్కగా గుడిసె కిందన కూర్చున్నాడు. అయితే మహారాజ్కి ఓపిక అంతా కూడా నశిస్తోంది. ఇంతటి మండు ఎండలో ఇంత అపర కుబేరుడైనటువంటి నేను ఈ విధంగా ఉండటం ఏమిటి? అయినా సరే నా పట్ల కొంచెం కూడా జాలి లేకుండా నన్ను పిలవట్లేదు అతను అని చెప్పి అనుకున్నాడు. చాలా సార్లు ఇంక లేచిపోయి వెనక్కి వెళ్ళిపోదాము, ఇదేమీ కూడా ఉపయోగపడేటట్టు లేదు ఈ ఒక్క ఉపాయము అని చెప్పి అనుకున్నాడు. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇదే ఇబ్బంది, బాధ పడాల్సి వస్తుందో ఏమిటో అని చెప్పి అనుకుని తిరిగి వెనక్కి వెళ్ళలేకపోయాడు. సరే, గమనిద్దాము, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి భరించాడు. అయితే ఆ రోజు ఆ విధంగా గడిచిపోయింది. మరుసటి రోజు, ఈ రోజు చూడు, నీకు తినటానికి తిండి ఏమీ కూడా లభించదు, తినటానికి తిండి లేకుండా నేను ఉండవలసి వస్తుంది అని చెప్పాడు ఆ యొక్క సాధువు. దానికి రాజు అంగీకరించాడు. రోజంతా కూడా విపరీతమైనటువంటి ఆకలితో అలమటించాడనమాట. మూడవ రోజు ఉదయాన్నే సాధువు నిద్రలేచి చూడగా రాజు అతని యొక్క బట్టలు అన్నీ కూడా సర్దుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అనమాట. అప్పుడు సాధువు అతన్ని ఆపి ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఆ మహారాజు చెప్తున్నాడు, ఏం జరిగిందని అడుగుతున్నావా? నేను నువ్వు ఏదన్నా పరిష్కరిస్తావు కదా, నన్ను యొక్క బాధ తీరుస్తావు కదా అని చెప్పి నేను నమ్మి వచ్చాను. కానీ నువ్వు నన్ను కష్టపెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. కష్టము, ఇబ్బంది తప్ప నాకు ఇక్కడ ఏమీ కూడా లభించలేదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆ యొక్క రాజు. దానికి ఆ యొక్క సాధువు అన్నాడు, నీకు కోరుకున్నటువంటి పరిష్కారము నేను నీకు తెలియచేస్తూనే ఉన్నాను, కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అన్నాడు. దానికి మహారాజు ఆశ్చర్యపోయి, ఏమిటిచ్చావు నువ్వు నాకు? ఒక్క కష్టం తప్ప ఏమిచ్చావు చెప్పు అని చెప్పి అడిగితే అప్పుడు సాధువు అంటున్నాడు, మొదటి రోజు నువ్వు మండుటి ఎండలో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నావు, కానీ నేను మాత్రం ప్రశాంతంగా, నిర్మలంగా నీడలో కూర్చొని నిన్ను చూస్తూ ఉన్నాను. అప్పుడు నువ్వే తెలుసుకోలేకపోయావు. బాధ నీది అయినప్పుడు నువ్వు కదా నీడలోకి రావవలసినది. నేను నీడలో కూర్చుంటే నీకు ఎండ తగలకుండా ఉంటుందా? అది నీకు తెలియచేయాలి అని అనుకున్నాను, కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు. మరుసటి రోజు, సరే, రోజంతా కూడా ఆకలితో ఉంచితేనైనా నీకు అర్థమవుతుందేమో, ఆకలి వేస్తే నువ్వు తినాలి, అప్పుడు నీకు కడుపు నిండుతుంది. కానీ నిన్ను రోజంతా ఆకలితో ఉంచి నీ ఎదుటిగుండానే నేను చక్కటి భోజనం చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు చూస్తూనే ఉన్నావు. నేను తిని నా కడుపు నింపుకుంటే నీకు కడుపు నిండుతుందా? ఇలా అయినా అర్థం చేసుకుంటావేమో అని అనుకున్నాను. అప్పటికీ నువ్వే అర్థం చేసుకోలేదు. కావున నాయనా అని చెప్పి ఆ యొక్క సాధువు రాజుగారితో చెప్తున్నాడు అనమాట.
ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే కష్టం ఉందో దానికి పరిష్కారం కూడా వాళ్ళే చేసుకోవాలి. అప్పుడే నువ్వు దాని నుంచి బయటపడగలవు. కానీ నువ్వు నా దగ్గరికి చాలా సులభంగా నేను ఏ మంత్రమో, తంత్రమో చేసి, నేను ఏ తాడో, తావీజో ఏవో ఒకటి కట్టి నీకు దీని నుంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పి నువ్వు ఆశించావు. కానీ అది జరగని పని. నీ అంతట నువ్వు మందులు వేసుకుంటేనే కదా నీకు వచ్చినటువంటి జబ్బు నయం అవుతుంది అని చెప్పి తెలిసేలా చేశాడు ఆ యొక్క సాధువు. దీనికి రాజుగారికి కనువిప్పు కలిగిందనమాట. నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి నా ప్రశాంతత మరి ఎక్కడో లేదు. ఉపాయాలు, పరిష్కారాలు ఏం చెయ్యాలని చెప్పి బయట బ్రతికాను గాని నా ప్రశాంతత నాలోనే ఉంది. నేను సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండలేకపోవటానికి కారణం అది కూడా నాలోనే ఉంది. కాబట్టి బయట ప్రపంచం మీద వ్యామోహం కాస్త తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా మన యొక్క మనస్సుని నమ్ముకుని, నిర్మలంగా మన యొక్క మనసుని ఉంచుకుని కోరికలు అదుపు చేసుకుంటే మనకి ప్రశాంతత లభిస్తుంది. సుఖము, సంతోషము, ఆనందము అవే లభిస్తాయి అని చెప్పి గౌతమ బుద్ధుడు శిష్యులందరితోని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయనలారా వినండి, మన యొక్క సుఖము, సంతోషము, ఆనందము మనలోనే ఉన్నాయి. అలా ఉండలేకపోతున్నాము, చిరాకు, కోపము, ప్రశాంతత లేకపోవటము దానికి కారణం ఏమిటి అంటే అది కూడా మనలోనే ఉంది. బయట ప్రపంచము గాని, బయట మనుషులు గాని మనకి చేయగలిగేది ఏమీ లేదు. దేనికైనా కారణము మనమే. అది మనం తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు శిష్యులందరికీ కూడా తెలియచేశాడనమాట.